చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికే రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాగా, తెలంగాణను ఇంకొకలాగా, తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతున్నారు 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండి. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్నా. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడంతో అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్